పెంచుకుంటాను, నా తల్లిదండ్రులు పెంచుకుంటాను, నువ్వు రా మా ఇంట్లో ఉందమ్మా. ఏంటి కన్న కొడుకేమో విడిచిపెట్టి పారిపోతుంటే కాటి కాపురు అన్నాడు, దేవుడు నమ్ముకున్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నాడు. యేసయ్య మనసు ఈలోకి వచ్చేస్తుంది. ఈలోకి వచ్చింది కాబట్టి నేనేమన్నాడు, ఇగో నీ కొడుకు నిన్ను విడిచిపెట్టేశాడేమో, అమ్మా నేను నిన్ను పెంచుకున్నాను, అది ఎప్పుడుండమ్మా పర్లేదు, నీకు నా తల్లికి ఎన్ని సేవలు చేయాలి అలాగే నీకు కూడా చేస్తానంటున్నాడు. అప్పుడు ఆ మాట అంటా ఉంటే, అయ్యా నా కొడుకుని 10 మంది ఏమనుకోకూడదు, నా కొడుకుని ఏమనుకోకూడదు అంటే తల్లికి ఎంత ప్రేమ చూసారా, పిరలో అంత దారుణంగా ఒడిగట్టిన క్రీస్తు నమ్ముకున్న వ్యక్తి అమ్మ నేను పెంచుకుంటానమ్మా అన్నా సరే, అయ్యా నా కొడుకుని అమ్మ ఏమనుకోవద్దు. ఏంటంటే కనుక ఏంటంటే కనుక యేసయ్య ప్రేమ ఏదో వచ్చింది, ఏది చూస్తాను కానీ కన్నబిడ్డ మనకు దేవుడు అన్నాడు, నీ తల్లి నిన్ను విడిచిపెట్టిన, నీ బిడ్డని విడిచిపెట్టిన, నీ రక్త సంబంధికులు నిన్ను విడిచిపెట్టిన, నీ బంధువులు నిన్ను విడిచిపెట్టిన, అందరూ నిన్ను హేళనగా ఎంగిగా మాట్లాడిన, నేను బట్టి నిన్ను విడవ, నేను బుద్ధి మీద వచ్చే వరకు నిన్ను సంకరెత్తిగా కాపాడతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం అంటది, నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు. ఆయన కొనకడు నిద్రపోడు. మనందరినీ ఏం చేస్తున్నాడు, ఆయన కాపాడుతున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన కొనకకుండా నిద్రపోకుండా రేయింబావులు ఆయన రెక్కల నీడలో అలా కాసి, కోడి తన పిల్లలు ఎలా రెక్కల కింద కాపాడుతుంది అలా కాచి కాపాడుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన కోసం మనం బ్రతకాలి. ఎలా బ్రతకాలంటే నేను చెప్తున్నాను, క్రీస్తు అన్నాడు, ఎవరైతే దేవుని నమ్ముకున్నట్టు వాళ్ళు ఉన్నారో, ఎవరైతే అన్యులు ఉన్నారో వాళ్ళు దేవుడి కోసం తెలియజేద్దామంటే వాళ్ళు ఏం చంపేస్తున్నారు, కొట్టేస్తున్నారు. కానీ అయినప్పటికీ కూడా వాళ్ళు రంపాలతో కొయ్యబడినప్పుడు కూడా, వాళ్ళు రక్తం సిందించబడినప్పుడు కూడా అందరూ చంపారని అనుకోరండి. చాలా మంది మంచోళ్ళు ఉన్నారు, ఎవరో 5-6 వాళ్ళు ఇటువంటి ఆలోచనలకి కలిగి ఉన్నారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఈ టైప్లో ఉన్నారు. కానీ దేవుడు వాక్యం అంటుంది, తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. తల్లి నిన్ను ఎలాగ ఆదరిస్తాదో నేను మిమ్మల్ని ఆదరిస్తాను. మిమ్మల్ని ముదిము వచ్చే వరకు, మీరు ముసలతనం మంది కూడా మిమ్మల్ని చంకబెట్టి కాపాడతాను. తల్లి విడిచిపెట్టిన, తండ్రి విడిచిపెట్టిన, అక్క విడిచిపెట్టిన, అన్నదమ్ములు విడిచిపెట్టిన, బంధుమిత్రులు విడిచిపెట్టిన, రక్త సంబంధికులు విడిచిపెట్టిన, ఆ గ్రామ